ఇప్పుడే లేసామండి. మేము నైట్ రాగి దాంట్లో వాటర్ పోసి పెడతానండి. మార్నింగ్ ఒక 2 గ్లాస్ వాటర్ తాగితే మంచిదని అన్నారు. నేను మోస్ట్లీ 5 years నుంచి ఇది ఫాలో అవుతున్నానండి. ఈరోజు నాకు షూటింగ్ లేదండి. ఈరోజు ఇంట్లోనే ఫ్యామిలీతోనే ఉంటాను. టైం ఇప్పుడు 10 అయింది. అంటే ఇప్పుడు షూటింగ్ లేదు కాబట్టి. షూటింగ్ ఉంటే తొందరగా మార్నింగ్ 5కే లేగాలనుకో. ఇంకా పిల్లలు మా ఇంకో 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళని కూడా చూపిస్తాను మీకు. ఆడు పెద్దోడు, ఆడు చిన్నోడు. ఇది చిన్నోడు తెడ్డి. వీడు పట్టుకుంటే ఆడు ఎలా అరుస్తున్నాడో చూడండి. ఇది ఫ్లఫీ అండి, మీరు గుర్తుపెట్టారో లేదో. నా హెయిర్ ఎక్కువ ఉండేది, మొన్న కట్ చేయించా. హెయిర్ మొత్తం కట్ చేపిస్తే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి కట్ చేయించి నా కొడుకు ముద్దుగానే ఉన్నాడు. ఇక్కడ వరకు చేసి ఆయన పట్టుకున్న ఆయన తెచ్చామని చెప్పి అరుస్తున్నాడు నా మీద. నాకు ఆడకుండా ఆడుతూ ఆడుతున్నాండి. అమ్మ ఓకే ఓకే అమ్మ బంగారు, నువ్వేనమ్మా మెయిన్ పెద్దోడు. వీడికి బేసిక్లీ ఆకలి వేస్తుంది. ఆల్రెడీ 9:30కి పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి ఒక 12:30-1 కల్లా పెట్టాలి. మేము తింటున్నాము. ఫ్లఫ్ ఇంకా పాలు తాగుతూ చూసి నాకు కూడా కావాలంటున్నాను. కానీ ఇప్పుడే వాళ్ళు పాలు తాగకూడదు. ఇప్పుడే వద్దమ్మా. సెర్లాక్ పెడతాంలే. సెర్లాక్ పెట్టినా ఓకే. ఫ్రీ ఉంటే అప్పుడప్పుడు ఇలా మొక్కలకి వాటర్ పోస్తాను. చాలా రోజులైంది నేను మా మొక్కలకి నీళ్లు పోసి. ఇలా షూటింగ్ లేకపోతే నేను చేస్తాను, లేదంటే మా మిస్సెస్ మా పిల్లలు చేస్తారు. ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ స్పెషల్ ఏంటంటే రత్నం అండి. ఎన్నో సంవత్సరాలుగా మా ఇంట్లోనే వర్క్ చేస్తూ ఉంటుంది. మాస్క్ తీ రత్నం. అదిగో 10 years నుంచి మా దగ్గరే చేస్తుందండి. చాలా నమ్మకమైన వ్యక్తి. మాకు ఏదున్నా మేము ఇంట్లో లేకపోయినా తనే హ్యాపీ పని చేసుకుని వెళ్తూ ఉంటారు. పూరి కుర్మా అండి. చాలా వేడివేడిగా ఉందండి. బిన్ని కూడా పూరి తింటున్నాడు. సాయితమ్మ పూరి తింటుంది. బయట ఫుడ్ కన్నా మన ఇంట్లో ఫుడ్డే బెస్ట్ అండి. నాకు ఖాళీ ఉంటే మాత్రం ఇంట్లో ఫుడ్డే ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు మా షూటింగ్ దగ్గర ఉంటే కనుక ఇంట్లోనే చేసి పంపిస్తారు. నేను కొంచెంసేపు ఆఫీస్కి వెళ్ళి కూర్చోవాలండి. ఆఫీస్కి వెళ్ళి కొంచెంసేపు ఆఫీస్లో ఉండాలి. ఆఫీస్లో వర్క్ జరుగుతుంది, పెయింట్ వర్క్. అది వెళ్ళి ఒకసారి చూసేసి రావాలి. మా ఆఫీస్లో ఇప్పుడు ఈ ఆర్ట్ చూస్తున్నారు కదా మీరు, మా ఇన్స్టిట్యూట్ది డిజైన్ చేసిన ఆయన ఏనండి. ఇన్స్టిట్యూట్ది పాపకి ఏదో గిఫ్ట్ తీసుకొచ్చారంట. ఏంటో మాకు తెలియదు, చూడాలి. ఓపెన్ చేయండి. మార్నింగ్ వచ్చారు ఆయన. మార్నింగ్ నుంచి అడుగుతున్నారు పాపని. సాయిది ఫొటోస్ అన్ని చేసి పెట్టారు. ఎలా ఉంది తల్లి? చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు జిమ్కి వెళ్తున్నానండి. అంటే ఈరోజు గ్యాప్ వచ్చింది. నీ క్యాప్స్, నాప్కిన్, హ్యాండ్ గ్లౌజెస్, మాస్క్ పెట్టుకోవాలిగా. ఇదివరకైతే గ్యాప్ ఉండేది. ఈ మధ్య కంటిన్యూ షూటింగ్స్ వలన గ్యాప్ దొరకట్లేదు. నేను చాలా రోజుల నుంచి జిమ్కి వెళ్ళాలని ఉంది, కుదరట్లేదు. ఈరోజు మళ్ళీ జిమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను.
మంత్స్ అయింది అండి జిమ్కి వచ్చి. 6 మంత్స్ నుంచి కుదరలేదు, షూటింగ్స్ బిజీ వలన చేయలేకపోయాను. 6 మంత్స్ తర్వాత ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ సర్క్యూట్ చేస్తాను, అన్నీ ఒక రౌండ్ వేస్తాను. ఇప్పుడు జిమ్ నుంచి వచ్చాం. 5-6 మంత్స్ అయిందండి జిమ్కి వెళ్ళి. ఏదోలా ఉందంటే మనిషి లావ్ అయ్యాను. ప్రోటీన్ షేక్ అండి, అంటే వర్కౌట్ అయిన తర్వాత తాగుతాం, చాక్లెట్ ఫ్లేవర్. చాలా రోజుల తర్వాత జిమ్ చేశాం కాబట్టి ఒక 2-3 days బాడీ పెయిన్స్ ఉంటుందండి. అది ఎవరికైనా కామన్ అనుకోండి. తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. వీళ్ళిద్దరు అన్నతమ్ములు ఇద్దరు కలుసుకున్నారు. ఏంట్రా ఏంటి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఆఫ్ ది శేఖర్ స్టూడియో.